గోల్కొండ కోటల జగదాంబ అమ్మవారికి రెండో పూజ ఇవాళ మొదలైంది. భక్తులు చాలా మంది వచ్చి బోనాలు సమర్పించారు. మొదటి గురువారం కావడంతోనే హుండీ కూడా లెక్కబెట్టారు. గతేడాది మొదటి పూజ హుండీ ఆదాయం ₹1,00,000 రాగా ఈసారి 3 రెట్లు ఎక్కువ వస్తది అంటున్నారు. గోల్కొండల రెండో బోనాల ఏర్పాట్లు, హుండీ లెక్కింపు మీద ఇంకింత సమాచారం కావ్య అందిస్తారు. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటకెళ్లే మొదటి బోనం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 వారాలు బోనాలు జరిగినాకనే మిగతా చోట్ల బోనాలు కూడా జాతర ప్రారంభమవుతుంది. మనం చూడొచ్చు గుడిలో కూడా పొద్దుగాల నుంచి కూడా ఇట్లే రష్ ఉంది. అమ్మవారికి ఒకవైపు పూజలు చేస్తున్నారు, ఇంకోవైపు బోనాలు ఎక్కించేటోళ్ళు బోనాలు సాకలు పెడుతున్నారు. దాంతోపాటు పబ్లిక్ ఆదివారాలు మాత్రం చాలా క్యూ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంకొక ఆల్టర్నేటివ్ దారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు గుడిలో. అక్కడ ఒక వైపు ఆ క్యూ లైన్ల పనులు కూడా జరుగుతున్నాయి. మరి కమిటీలతో మనం ఉన్నాం. పొద్దుగాల నుంచి ఎటువంటి పూజలు ఉన్నాయి, దాంతోపాటు ఎట్లాంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారనే ఆలయ కమిటీ, దాంతోపాటు ఆలయ కమిటీ చైర్మన్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. చూస్తున్నాం గోల్కొండ కిలా అంటే చూస్తున్నాం ఏడ చూడు డప్పు చప్పుళ్ళు బోనాలతోటి కింద నుంచి పై వరకు కూడా వస్తున్నారు. ఎప్పటి నుంచి షూర్ అయింది ఇక్కడ బోనాలు? మార్నింగ్ 8 గంటల నుంచే భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా భక్తులకు అనుగుణంగా మరి ఏర్పాట్లు కూడా మేడం భారీ ఎత్తున చేపడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఈ యొక్క బోనాల పండుగ అంటే మా యొక్క ఆడపడుచుల పండుగ, ఇది రాష్ట్ర పండుగ ప్రకటించడం నిజంగా మేడం ఇది ఒక ముఖ్యమంత్రి గారికి మేము మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంచనా ఏంటి అంటే 15 లక్షల నుంచి 20 లక్షల భక్తులు రావడం అంచనా ఉంది మేడం. వారికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకటే అప్పట్లో పురాతనమైన మెట్లు ఉండే కాబట్టి ఇంకొక దారిని కూడా ఎగ్జిట్ దారిని కూడా మేము రాణిమాయిల నుంచి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రోజు దాదాపు మనకు 1,00,000-1,50,000 భక్తులు రావచ్చు మేడం ఇక్కడికి. ఇక మళ్ళీ వచ్చే రెండవ పూజకు కూడా మూడవ పూజకు మనకు భక్తులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వారికి తగ్గట్టుగా మేడం ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం భక్తుల రద్దీ కూడా పొద్దుగాల నుంచి కూడా ఇట్లనే ఉంది, వస్తున్నారు. అమ్మవారికి బోనాల సందర్భంగా చేసేవాళ్ళు కొంతమంది అయితే బోనాలు అమ్మవారిని దర్శనం చేసుకునేటోళ్ళు మరికొందరు మొక్కులు చెల్లించుకుంటూ కూడా ఉన్నారు. ఇంకోవైపు మనం గుడి దగ్గర చూస్తే హుండీ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అంటే మొదటి పూజ తర్వాత ఆనవాయితీగా రెండో పూజ రోజు అమ్మవారి హుండీ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఆ హుండీ కౌంటింగ్ కూడా మనం చూస్తున్నాం జరుగుతుంది. అయితే మొదటి పూజ రోజు దాదాపు 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారనే అంచనా కూడా గుడి కమిటీ వాళ్ళు వేస్తున్నారు. 9 పూజలు అయ్యే వరకు కూడా గత ఏడాది మనం చూసినట్టయితే 8 లక్షల మంది భక్తులు జగదాంబిక అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది అంచనాలు కూడా మించి 15 లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉందని కూడా మనకి చెప్తున్నారనే చెప్పొచ్చు. కమిటీ ఈవో అంటే ఈ ఆలయ ఈవో కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఇక్కడ అమ్మవారి ఏర్పాట్లు అండ్ హుండీకి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. చూస్తున్నాం మొత్తం గుడి కిటకిట్లా ఆడిపోతుంది భక్తులతోటి. రష్ కూడా పొద్దుగానే ప్రారంభమైంది అంటున్నారు. ఎప్పుడు మధ్యాహ్నం గుడి క్లోజ్ చేస్తుంటారు. మరి బోనాల టైంలో ఈ ఆషాఢ మాసంలో ఎట్లుంటుంది గుడి టైమింగ్స్ ఏంటి? ఆషాఢ మాస బోనాలు మొన్న 23వ తారీఖు నుంచి మొదలయ్యి వచ్చే నెల 23వ తారీఖుతో ముగుస్తాయండి. ప్రతిరోజు ఈ బోనాల్లో గురువారము ఆదివారము దేవాలయము 7 గంటలకు ఓపెన్ చేస్తాము. అదేవిధంగా రాత్రి 8:30కి అమ్మవారికి మహాహారతి ఇచ్చి తర్వాత భక్తులు వచ్చే టైం చూసుకొని దాన్ని బట్టి క్లోజ్ చేస్తామండి. భక్తులు ఉన్నంతసేపు దేవాలయం తెరిచే ఉంటుందండి. మరి 9 పూజలు చేస్తుంటారుగా, ఈ 9 పూజలలో ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు హుండీ కౌంటింగ్ అనేది ఉంటుంది? ప్రతి గురువారము హుండీ ఓపెన్ చేస్తామండి. వచ్చినది ప్రతిదీ కింద లంగరౌస్ క్రాస్ రోడ్స్లోనే ఆంధ్ర బ్యాంకులో జమ చేయడం అవుతుంది. దాని నుండి మిగిలిన ఖర్చులన్నీ జాతర ఖర్చులన్నీ ఖర్చు చేయడం జరుగుతున్నాయి. అంటే మొత్తం జాతర అయ్యే వరకు కూడా ప్రతి గురువారం చేస్తామంటారు కదా, ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది హుండీ కౌంటింగ్? లాస్ట్ ఇయర్ జాతరకి 5,25,000 వచ్చిందండి. ఈ సంవత్సరం దగ్గర 8 లక్షల రూపాయల దాకా వస్తుందని మేము ఆశిస్తున్నామండి. ఒక పక్క అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు మనం చూస్తున్నాం హుండీ ఆదాయం కూడా అమ్మవారిది లెక్క పెట్టును పొద్దుగాల నుంచే షూర్ అయింది. ఇంకొక 2 గంటలు కూడా ఈ హుండీ లెక్కింపు కంప్లీట్గా అవ్వబోతుంది. ఇది బోనాలకు సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ భానుతో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.